నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగుతుంది. ప్రశ్నారావణ్, ప్రశ్నారావణ్, ప్రశ్నారావణ్. సో ఒక యూట్యూబ్ వీడియోలు చేసుకునే వ్యక్తి పైన ఉపా కేసు కింద కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఏంటి అసలు ప్రశ్నారావణ్ చేసిన తప్పేంటి? ఉపా కేసు నమోదయ్యేంత తప్పు ఏం చేశాడు? దేశద్రోహం మీద కేసు పడేంత తప్పు ఏం చేశాడు అనే చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ లైవ్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం తెలంగాణ శ్యామ్తోని. ప్రశ్నారావణ్ పైన ఎందుకు కేసు నమోదైంది? 4 సార్లు బెయిల్ అరెస్ట్ చేసిన బెయిల్ వచ్చి బయటకు వచ్చిన మళ్ళీ అదే మదిగా గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, ప్రజెంట్ రిమాండ్కి తరలించడం, ఏంటి ఈ అంశాలపై తెలంగాణ శ్యామ్ లైవ్లో ఉన్నాడు. మాట్లాడదాం ఒకసారి. శ్యామన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, తెలిసే ఉంటది ప్రశ్నారావణ్ అంశం గురించి. ఉపా చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది. సో ఏం చేసిండు? అంత పెద్ద దేశద్రోహం, టెర్రరిస్ట్ గా ఏం బిహేవియర్ చేసిండు అని ప్రశ్నారావణ్ పైన ఆ కేసులు పెట్టి రిమాండ్ తరలించడం జరిగింది. అంటే ప్రశ్నారావణ్ చేసినటువంటి నేరం ఏంటనేది నీకే కాదు బ్రదర్, నాకు కూడా ఇంతవరకు అంతు చిక్కలేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు అందరూ అవే అడుగుతా ఉన్నారు. ఒక మాజీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ కూడా నిన్ననే అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు ఆ అక్రమ కేసును. చూసి ఉంటారు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఖండించాడు. సో ఆ చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఉపా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి దేశ ద్రోహుల మీద, ఎవరైతే మన దేశంలో బాంబులు పెట్టాలనుకుంటారో, మన దేశంలో అల్లర్లు సృష్టించాలనుకుంటారో, మన దేశంలో పార్లమెంట్ మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ బయట దేశం నుంచి చొరబడి ఆ ప్రజాప్రతినిధుల్ని, పాలకుల్ని చంపాలనుకుంటారో, ఘర్షణ వాతావరణాన్ని చేయాలనుకుంటారో వాళ్ళ మీద ఉపా చట్టాలు పెడతారు. నక్సలైట్ల మీద పెడతారు, లేదంటే తీవ్రవాదుల మీద పెడతారు, టెర్రరిస్టుల మీద పెడతారు. కానీ ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక సోషల్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబర్ మీద ఉపా కేసు పెట్టిందంటే ఇక్కడ అన్న, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. రావణ్ ఫోన్ తనిఖీలు చేయంగా ఆ తనిఖీలలో ఫోన్ లో యువతను రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, నక్సలిజాన్ని పెంపొందించే విధంగా అతను అంటే ప్రసంగాలైనా సరే అతని ఫోన్ లో డేటా దొరికిందని వాడు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు కదా. కాదు బ్రదర్, ఇప్పుడు రావణ్ అలాంటి ఉపన్యాసాలు చేసిండు, పెంపొందించిండు. అలాంటి సినిమాలు తీసినటువంటి పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఎక్కడ తుపాకీ పట్టుకునే సినిమాలు తీసిండు కదా పవన్ కళ్యాణ్, గుర్తుందా? ఓకే. ప్రకాష్ రాజ్ గారు పోలీస్ ఆఫీసరు, ఈయన పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ కదా ఆ సినిమాలో క్యారెక్టర్. ఓకేనా? ఓకే. మరి ఆయనని అభిమానించేటువంటి ప్రేక్షకులు, ఆయనని ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది అయి ఉంటారు కదా. మరి ఇప్పటికీ ఆ సినిమా యూట్యూబ్ లో ఉంది, కొడితే వస్తుంది కదా. మరి ఆ సినిమాలు బ్యాన్ చేయలేదు, ఈయన మీద కేసు చేయలేదు కదా. ఎందుకు చేయలేదు మరి? నీకు అర్థమైందా? ఓకే ఓకే, చెప్పండి. కాబట్టి పోలీసు వాళ్ళు ఆయన ఫోన్ లో ఉన్నాయా లేదా అనేటువంటిది పక్కన పెడితే మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. నిజంగా ఉంటే కనుక కోర్టుకు సబ్మిట్ చేయండి. సంబంధిత ఆయన తరపున వాదిస్తున్నటువంటి లాయర్ కు మీరు ప్రాసిక్యూషన్ ద్వారా చూపించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని మరి మొదట్లో ఎందుకు పెట్టలేదు అదే కేసు? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు? మీరు మొదటి కేసు పెట్టినప్పుడే మీరు విచారణ చేసి ఉంటే కనుక సరిపోయేది కదా. నక్సలైట్లు లేరు, నక్సలిజం అంతమైపోయింది, ఎవరు లేరు అని చెప్పేసి ఒక పక్కన తెలంగాణ డీజీపీ గారు చెప్పారు. మళ్ళీ ఆయన పైన మీరు నక్సలైట్లను ముద్రలేసి అక్రమ కేసులు పెడితే మీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడని, మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని మీరు సమాధానం చెప్పుకోలేక ఆయన ఏం చేశాడు బ్రదర్? పిఠాపురంలో కుల వివక్షత జరిగితే పోయి అక్కడి నుంచి క్వశ్చన్ చేశాడు. అమరావతిని ఎప్పుడు కడతామని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు శ్యామ్ గారు, ఇప్పుడు ఈ అంశం పక్కన పెడితే అసలు ఇది ఎందుకు మొదలైంది? ఇప్పుడు ఇలా ప్రశ్నారావణ్ బయటకు వచ్చి ఇప్పుడు కుల వివక్ష ఎదుర్కొంటున్నారని చెప్పేసి మాట్లాడిండు, అదంతా ఓకే. కానీ ఇదంతా ఎందుకు మొదలైంది? అసలు లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడారు, అప్పటి నుంచి ఏం జరిగింది అనే అంశం మీకు ఏమైనా ఐడియా ఉందా? దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక 8 మంది 9 మంది ఉన్నారండి. వాళ్ళంతా ఈ రాష్ట్రంలో కాదు, ఆంధ్ర ముఠా.
మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ముఠా ఇప్పుడు నువ్వు ఎవరెవరైతే పేర్లు చెప్పుకుంటూ వచ్చినావు వీళ్ళందరూ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడుకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళతో ఫోటోలు దిగారు, నేను పెడతా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని పడగొట్టడం కోసం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పంచాయతీలు పెట్టి ఒకరొకరు కొట్టుకుంటే చచ్చిపోయి దాని మీద చలిగాగాలని రాజకీయం చేయాలనుకునేటువంటి వ్యక్తులు. తెలంగాణ మాత్రం వీళ్ళు మాది సనాతన సంఘం, మాకు ఏ పార్టీకి సంబంధం లేదు, మాది ధర్మరక్షణ సంఘం, మాది ఏ పార్టీకి సంబంధం లేదు, మేము హిందువుల కోసం పనిచేస్తాం, మాకు ఏ నాయకుడితో సంబంధం లేదని ఈ ముఠా మొత్తం ఆ రాధా మనోహర్ దాస్ కావచ్చు, ఆ లలిత్ చౌదరి కావచ్చు, లలిత్ కుమార్ చౌదరి కావచ్చు, ఇంకా ఇట్లా చాలా మంది ఉన్నారు, దువాడ శివప్రసాద్ కావచ్చు, ఎంపీగా పోటీ చేసిన బీజేపీ ఎంపీగా పోటీ చేసిన మాధవిలత, కర్నూల బ్రాహ్మణ్ ఆమె కావచ్చు, ఈ జీ తెలుగు బ్రాహ్మణ భరత్ ఉంటాడు ఆ భరత్ కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర డైరెక్షన్ లో తెలంగాణ మీద విషయం చెమ్ముతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ఆంధ్ర తెలంగాణ అంటే ఇష్టం లేదు, తెలంగాణ ఆంధ్ర విభజన ఇష్టం లేదు, తెలంగాణ సంస్కృతి ఇష్టం లేదు, తెలంగాణ సాంప్రదాయం ఇష్టం లేదు, తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ మీద బురద చిమ్మాలంటే ఏం చేయాలి? ఇక్కడ లింగు అన్నటువంటి ఉన్న ఒక్క ఎంపీ ఎవడైతే ఆడు ఎంఐఎం ఉన్నాడో ఆయన మీద తుపాకీ పెట్టి మిగతా సమాజాన్ని మొత్తం రెచ్చగొట్టాలి. పొద్దున్న లేస్తే సరే, ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడం అని అంటే ఆ గతంలో రాధా మనోహర్ దాస్ కూడా చాలా సార్లు అంటే క్రిస్టియన్ మతాన్ని ఉద్దేశించి చాలా చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అమరాబూతులు తిట్టిండు, పాటలు పాడిండు, ప్యారెడ్ పాటలు, యేసు ఎక్కడున్నాడు అని పాటలు పాడిండు తెలుసా? ఆ పాటలు పాడిండు శిలువగా ఎంత అసలు చెప్పలేము తెలుసా? యేసుక్రీస్తుని ఉద్దేశించి శవం అని చెప్పేసి ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు అమరాబూతులు తిట్టాడండి. లా లా మో ఇట్లాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్. అదే అటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశాడా ప్రశ్నారావణ్? అటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండా లేదా? ప్రశ్నారావణ్ మీద పెట్టిన కేసు నిలబడదని అక్కడ ఉన్నటువంటి పౌర సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, లాయర్లు, జడ్జిలు చెప్తూనే ఉన్నారు బ్రదర్. అక్కడ ఏం ప్రశ్నారావణ్ మీద పెట్టిన కేసు నిలబడదు, అది తప్పుడు కేసు. పవన్ కళ్యాణ్ గారు బయట జీవితంలో ఉన్నట్టు రాజకీయాలలో అలాగే ఉంటది. నేను ప్రతీకారం తీర్చుకుంటా, పోలీస్ యంత్రాంగం నా చేతుల్లో ఉంది, నేను ఎలా పడితే అలా ఊపా కేసులు పెడతా, ఇంకో కేసులు పెడతా అంటే సమాజం ఊరుకుంటుంది అనుకుంటారేమో. వచ్చేటువంటి రానున్నటువంటి ఎన్నికల్లో గనక నిన్ను బండకేసి బాధ్యత ఓట్లు వేయకుండా బండకేసి బాధ్యత పోయి కార్పొరేటర్ కూడా కావు, ఇంట్లో పోయి కూర్చుంటావు. అంటే ఇప్పుడు మరీ దారుణమైన సంఘటన తెలంగాణ శ్యామ్ గారు, నాలుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన బెయిల్ మీద బయటకు వచ్చిన మళ్ళీ అత్యంత దారుణంగా గన్నవరం పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసు, ఆ కేసు విచారణ నడుస్తున్నాగానే మళ్ళీ కేసు నమోదు అవ్వడం ఎందుకు? మరి ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నారావణ్ పైన పగగట్టుకొని మరి కేసులు నమోదు చేయడం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అంటే ఒకటే బ్రదర్, అంటే దళితుల గురించి, ఆదివాసుల గురించి, గిరిజనుల గురించి, మైనార్టీల గురించి, బీసీల గురించి ఎవరు మాట్లాడొద్దు. ఉంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే చేస్తాడు. బ్రిటిష్ వాడు కూడా ఏం చేసాడు, భగత్ సింగ్ ని కూడా నువ్వు దేశ వ్యతిరేకివి, నువ్వు మా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నావు, మా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నావు అని భగత్ సింగ్ సుగ్గురు రాఘదేవ్ భగత్ సింగ్ కూడా ఇట్లనే చిత్రహింసలు పెట్టాడు. భగత్ సింగ్ ను కూడా జైల్లో పెట్టాడు. భగత్ సింగ్ ను కూడా ఉరికంబం ఎక్కించాడు. కానీ భగత్ సింగ్ ఎవరి వైపు నిలబడ్డాడు? భారతీయుల వైపు నిలబడ్డాడు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, తెల్ల దొరలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఏం బలహీన వర్గాల బిడ్డ కదా, ఆయన ఒక దొర. చంద్రబాబు నాయుడు ఒక దొర. అక్కడ ఉన్నటువంటి సోమరాజు వీర్రాజు ఆయన ఒక దొర. ఇప్పుడు ఉన్న దొరలకు ఉన్నాయి, కమ్మలకు, రెడ్డులకు, కాపులకు. ఈ దొరల మూడు దొర, ఆయన పేరు ఏం పేరు, జగన్మోహన్ రెడ్డి. అంటే దొరలకు మాత్రమే రాజకీయాలలో మాట్లాడేటువంటి అర్హత ఉంటది, బలహీన వర్గాలకు ఉండదు. మీరు యూట్యూబ్లు పెట్టుకోవద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే కనుక మా చేతిలో పోలీస్ యంత్రాంగం ఉన్నది, మేము అక్రమంగా కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం అని ఖబర్దారాన్ని హెచ్చరించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇట్లా అక్రమంగా. పవన్ కళ్యాణ్ కదా, ఆయన పవన్ కళ్యాణ్ దొర. ఏం పేరు? పవన్ కళ్యాణ్ దొర. స్వామీజీ వేషం వేసుకున్న పవన్ కళ్యాణ్ దొర. ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని మీరు కూడా విమర్శిస్తున్నారు, కరెక్టేనా అది? పవన్ కళ్యాణ్ దొర ప్రవర్తిస్తుంది కదా. మరి మల్లంలో మా మాలోళ్ళని కొట్టి చంపితే మాట్లాడొద్దా బ్రదర్? మేము కేసులు పెడతావా? ఒక అమాయకమైనటువంటి గాదె సాయి కృష్ణ అనేటువంటి పిల్లని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఒక కేసులో భాగంగా విచారణలో తీసుకెళ్లి కొట్టి చంపారు, శవాన్ని కూడా ఇవ్వలేదు. ఆ కేసు గురించి మాట్లాడితే తప్ప? మాట్లాడచ్చు కానీ విద్వేషాలు రెచ్చగొట్టద్దు కదా. ఎవరు రెచ్చగొట్టారు? నా కొడకల్లారా రండ్రా, వైసీపీ గుండల్లారా, ఎంతమంది వస్తారో రండ్రా, రాడ్ల, కత్తుల,
అని అన్నది ఎవరు బ్రదర్? నేనైతే ఎప్పుడు అనలే అట్లా. అన్నది ఎవరు అట్లా? ఉమ్, ఎవరు అన్నారు బ్రదర్? అని ఇప్పుడు ఎన్నికల సమయంలో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం సహజం కదా. కాదు బ్రదర్, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాల్సిన నువ్వు ఒక సినిమా హీరోవు, ఒక పార్టీ అధినేతవు, నువ్వే నా కొడకల్లారా రండ్రా కొట్టుకుందాం, గుద్దుకుందాం, చంపుకుందాం, నరుక్కుందాం అని నువ్వే అంటే కిందున్న సామాన్యుడు నిన్ను చూసి నీ అభిమాని అంటుండు కదా, నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అంటుండు. మరి నీ అభిమాని నీ దగ్గర నుంచి ఆ భాషని ఆశ నేర్చుకొని నీకు చెప్పిండు, తప్పే ఉంది దాంట్లో? ఎక్కడైనా బూతులు తిట్టిందా? సో ఫైనల్ గా ఏం చెప్తారు ప్రశ్న రాహుల్ కు సంబంధించి? ఈ కేసులో ప్రశ్న రాహుల్ బయటకు వస్తాడా? ఎందుకంటే అత్యంత కఠినమైన చట్టం, దాదాపుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైలు జీవితం గడిపే చట్టం ఇది, లేకపోతే జీవిత ఖైదీ పడే అవకాశాలు ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఇటువంటి సమయంలో ఎట్లా బయటకు పడే అవకాశం ఉంది అసలు? పవన్ కళ్యాణ్ దొరకు మన ఛానల్ వేదిక కూడా చెప్తున్నాం, ఓ పవన్ కళ్యాణ్ దొర, నువ్వు అక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి, అక్కడ ప్రజాస్వామ్యం అమలు కావాలి. రెడ్ బుక్ దొరల బుక్కులు కాదు, రెడ్ బుక్కులు దొరల బుక్కులు కాదు దొర. ప్రతి మనిషికి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది దొర. కాబట్టి దొర, నువ్వు దొర భావజాలం నుంచి బయటికి రా, దొర ఆలోచనల నుంచి బయటికి రా. నిన్ను ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. ప్రజలకు మేము సర్వెంట్స్, ప్రజలకు మేము జీతగాలము, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మమ్మల్ని అడుగుతారు అని చెప్పేసి అని చెప్పు తప్ప ఇలా క్వశ్చన్ చేసే వాళ్ళ మీద నేను దొరని, నా వెనకాల పోలీస్ యంత్రాంగం ఉంది, అక్రమ కేసులు పెడతా అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరం మేమందరం పోరాటం చేయాల్సి ఉంటది దొర, రోడ్ ఎక్కాల్సి ఉంటది దొర. గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ దొర, ఆ ప్రశ్న రావణ్ మీద ఇంకోల మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేసుకో. ఇకనైనా నువ్వు ఒక ప్రజాస్వామ్య లౌకికవాదిగా బతుకు దొర, పవన్ కళ్యాణ్ దొర. థ్యాంక్ యూ తెలంగాణ శ్యామ్ గారు, థ్యాంక్ యూ. సో రైట్, ఇది పరిస్థితి. విన్నారు కదా, తెలంగాణ శ్యామ్ గారు ఒకటే చెప్తున్నారు. సో కావాలనే కుట్రపూరితంగా ప్రశ్న రావణ్ పైన కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటిది చేస్తే మీరు మళ్ళీ మీకు ప్రజా జీవితంలో స్థానం ఉండదని ఇక్కడ తెలంగాణ శ్యామ్ లాంటి వ్యక్తులు ఎంతో మంది హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.